ఆల్ రైట్. ఇప్పుడే మనం కరెక్ట్ అయిన స్పీడ్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాగే బలుడు జరిగితే మనం చుట్టూ తీసుకోం కదా. మనల్ని ఇక్కడ అలౌ చేయరు అనుకుంటా బేబీ. న్యూడ్ రెస్పాండింగ్ అని రాసింది. బేబీ మనం ఇక్కడ ఉండేవాళ్ళం, లోకల్స్. కమ్ ఆన్. నాకు భయంగా ఉంది. ఏదో చప్పుడు వినిపిస్తుంది. అది నా గుండె శబ్దం, అందుకే నీకు అలా వినపడుతుంది. నీ అందాన్ని ఆస్వాదించాలని చూస్తుంది. రా వెళ్దాం. ముందు వెళ్తాను, వెనక రా. కమాన్ బేబీ, కమాన్. నువ్వురా, నేనే నిన్ను కొరికి తినేను. చాలా జాలీగా ఉంటుంది. రా. ఏదో నా కాళ్ళని అంటుకుంది. రా, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఏంటి, మనం ఇప్పుడే కదా వచ్చాము. It's time to party and play like I've been playing all day. Where the wild things go, that's where I'm gonna stay. It's time to party and play like I've been playing all day. Where the wild things go, that's where I'm gonna stay. Wild in the city, wild on the beach, feel it in the air 'cause summer's in reach. Wild on top, wild all around, pedal to the metal and I can't slow down. Tight like a drum, wind up like a spring. Girl, I'm gonna ring your bell, ding-a-ling-a-ling. 'Cause I'm a grown man and you're no child. Show me what you got, like a girl gone wild. Now you're mysterious, I'm a little curious. Up a minute to it, you I kinda feel delirious. Like a freight train running through my left brain. You may be a firework, but you're not safe and sane. Yes, so turn it up, party down, fly a little high till we hit the ground. Yeah, take a look around, girl, don't you know? This is where the wild things go. It's time to party and play like I've been playing all day. Where the wild things go, that's where I'm gonna stay. It's time to party. నేను సీసే హైలో ఉండి ఇప్పుడు మీతో లైవ్ లో మాట్లాడుతున్నాను. మీకే తెలుసు, కొన్ని క్షణాల్లో ఇక్కడ సమ్మర్ బిగ్ పార్టీ జరగబోతోంది. గర్ల్స్, బికినీస్, లెట్స్ గెట్ దిస్ పార్టీ స్టార్ట్. మర్చిపోవద్దు, జోయ్ ఫోటాన్ ముందు ఎన్ సింగిల్ గా ఉన్నతను ఈ రోజు రాత్రి లైవ్ కాన్సెప్ట్ లో పాడబోతున్నారు. ఈ 4th of July ని జెర్సీ షో స్టైల్లో జరుపుకోబోతున్నారు. Now you're mysterious, I'm a little curious. Up a minute to it, you I kinda feel delirious. Like a freight train running through my left brain. You may be a firework, but you're not safe and sane. Yes, so turn it up, party down, fly a little high till we hit the ground. Yeah, take a look around, girl, don't you know? This is where the wild things go. Go, 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 go. Wow. డోర్ తెరవు టీసీ, నువ్వు లోపలే ఉన్నావు నాకు తెలుసు. నేను లోపలికి వచ్చేసరికి నువ్వు తనతో ఉన్నావని నాకు తెలిసిందంటే నీ పని అయిపోతుంది అంతే. నువ్వు చెప్పు తీసేంత వరకు నేను ఇలాగే డోర్ కొడుతూ ఉంటాను. నేను అలిసిపోయేదే లేదు. నేను ఎంతసేపు అయినా సరే డోర్ కొడుతూనే ఉంటాను నువ్వు తీసేంత వరకు. ఎప్పుడు చూసినా మీతో పెద్ద సమస్య అయిపోతుంది. హలో, తలుపు తీసుకున్నావు లేదా? ఎక్కడుంది అది? ఏంటి? దయచేసి నా మాట విను.
ఏ లేదు, కాసేపు నా మాట విను. ఇది బాల్కనీ నువ్వేం చేస్తావంటే ఈ విఐపి ఎగ్జిట్ లోపలికి వెళ్ళు. ఎక్కడుంది అది? ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండా? నా దగ్గర అబద్ధం చెప్పకు. అది ఇక్కడే ఉందని నాకు బాగా తెలుసు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నువ్వు ఫెరస్ట్రీల్ ఉన్నప్పుడు నాతో బ్రేకప్ చేసుకున్నావు కదా? అవును, నువ్వు 6 నెలలైనా సరే నువ్వు నాకు ఆ చైన్ వేసుకోవడానికి ఇవ్వలేదు. నువ్వు చైన్ తీసుకోవడానికి ప్రయత్నించి ఉండాల్సింది, కానీ నువ్వు ఆ విషయం చేయలేదే. నేను అప్పుడే అనుకున్నాను, నువ్వు ఇలాంటి పని ఏదో ఒకటి చేసుంటావని ఇది అనుకున్నాను. నాది. ఏంటి, కాస్త భిన్నంగా ఉండాలి కదా. నాకు అబద్ధం చెప్పకు. నేను నిన్న చాలా మత్తులో ఉన్నాను. ఏం జరిగిందో నాకు అసలేం తెలియదు. ఇంకంతే, మనం ఇంతటితో విడిపోదాం. ఈ విషయాన్ని నువ్వు ఫెరస్ మేల్ ఉన్నప్పుడే చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడేం వచ్చిందంట? హే బంగారం, కావాలంటే నేను ఫ్రీగా ఉన్నాను, ఏమంటావ్? నా దారికి అడ్డం రాకు. హే, ఏమనుకుంటున్నావు నిన్నే నువ్వు? తెలుసుకుంటున్నాను. ఈ వాచ్ చూసావా? నువ్వేవి ఇటాలియన్ కాదు. అందులో ఏముంది? నన్ను మిస్ అవుతున్నానని నువ్వే ఫీల్ అవుతావు. మళ్ళీ నాకు కనిపించకు. ఏమైంది బ్రో? నాకు అర్థం కావట్లేదు, అమ్మాయిలు ఎందుకు ఇలా ఉంటున్నారు? తను ఏమైంది? ఎప్పుడు కామెడీగానే ఉంటుంది కదా. అరే తను ఊరికి అలా అరుస్తూ ఉంటుంది, మర్చిపో బ్రో. మనం కెప్టెన్ సాలి పార్టీకి వెళ్ళాలి. ఇది లాంగ్ వీక్ ఫస్ట్ డే బ్రో. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆల్కహాల్, వెళ్తున్నాం, కనిపెడుతున్నాం, ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాం. చేద్దాం. ఎవరన్నా వృధా చేయకండి బ్రో. కమ్ ఆన్, రండి. త్వరగా రా. ఏమైంది? ఏంటైంది? ఈ లాగడానికి ఎంత కష్టం అనిపిస్తుంటే ఖచ్చితంగా పెద్ద చేపే అయి ఉంటుంది. వచ్చే బంగారం, వచ్చే, చెప్తున్నాను కదా. అంతా నా తలరాత. ఏంటి ఇది? కూడా ఒక సైన్ బోర్డ్ అయి ఉంటుంది. వచ్చి చావు, త్వరగా రా రా. అరే ఏం కర్మం ఇది? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఏంటిది? ఈ గ్యాలవేమో కింద పడిపోయింది. This is the way to party land. తిరిగిపోతుంది. ఎలా ఉన్నావు? ఫోటోలు పర్ఫార్మెన్స్ కూడా ఉందిరా. నిజంగా అద్భుతం. అయితే హాట్ చిక్స్ వస్తారు బ్రో. కాస్త ఐస్ ఇవ్వు. ఎలా ఉన్నావు సరి? నేను నీతో
విషయం అడగాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ ఇప్పుడు బ్రేకప్ పెయిన్ లో ఉన్నాడు. అందువల్ల వాడు తాగడానికి మీరు ఏం రికమెండ్ చేస్తారు చెప్పండి. మత్స్యకెలా మనం తాగాలి మిత్రమా. ఏంటయ్యా అది? మొహిటో 2 ఇవ్వండి. దానికి మాత్రం ఒక బీర్ ఇవ్వండి. ఏ బ్రో, అమ్మాయిని చూసావా? ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. వెళ్దామా? థ్యాంక్స్ సాలి. నిజంగానా? తను ఇక్కడికి వస్తున్నాడా? నేనేం బాధపడలేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఐ విల్ కీప్ డాన్సింగ్. హే, దాన్ని మర్చిపో బ్రో, అదొక హిస్టరీ. ఆల్ రైట్, దాన్ని మర్చిపోయాను. ఇది సెలబ్రేషన్ టైం. మొహిటో We are for diesel. Cheers Cheers for for your your weekend. పార్టీ బాగా ఎంజాయ్ చేయండి. అంతా సూపర్ గానే సాగుతుంది. పోయిన సమ్మర్ లో బిఫోర్ గ్రాడ్యుయేట్ స్కూల్ మనం ఇప్పుడు చాలా స్టైల్ గా వెళ్తాం. నాకు చెప్పొద్దు, రేపు మనమే అక్కడ ఇరగదిద్దాం. 4th జూలై ఈ కోవ్ లో ఈ వీకెండ్ గుర్తుండిపోతుంది. బ్రావో, త్వరగా గెలవు. మనకి 20 నిమిషాల్లో మసాజ్ ఉంది. హే, ఆ టేబుల్ ఖాళీగా ఉంది. రండి, అక్కడికి వెళ్ళి కూర్చుందాం. అక్కడ జాలీగా నడుచుకుంటూ వెళ్దాం. తనని చూసావా? నిజంగానా? రియలీ? Hey dude, వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేసిరా. ఎంజాయ్ చేయి తీసి, జాలీగా ఎంజాయ్ చేయి. ఆడవాళ్ళు దీన్ని చూసిన వెంటనే చాలా కాంప్లికేట్ అయిపోతున్నారు. ఇదిగో వస్తున్నాను. త్వరగా ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇప్పుడు జంతువులాగా ప్రవర్తిస్తున్నారు? ఈ ఎదవలు చేసే గొడవ వల్ల మన షోకు ఉన్న పేరు కూడా పోతా ఉంది. అది నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. అందరూ మోసమైన వాళ్ళే. ఇక్కడ ఎవరు కూడా పంచి వాళ్ళంటూ లేరు. నేను చూస్తున్నదంతా నిజమేనా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి, మనం వెళ్ళిపోదాం. మీకు అసలు బుర్ర ఏదైనా ఉందా?
రిలాక్స్, మేమేదో ఊరిక ఆడుకుంటున్నాం అంతే. నిన్ను కొడితే అన్న అమ్మాయి మెల్ట్ అయిపోతావేంటి? నేనేం మీతో మాట్లాడడం లేదురా. అయితే మీ ఊరి క్లబ్కి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మేము వెళ్ళకపోతే ఏం చేస్తావు? మమ్మల్ని చంపేస్తావా ఏంటి? ఇలా చూడండి, అదొక యాక్సిడెంట్. నాకు ఒక సహాయం చేస్తారా మీరు? మీ ప్రైవేట్ బీచ్కి వెళ్ళి మీ ప్రైవేట్ ఫ్రెండ్స్తో ఆడుకుంటారా? పదరా వెళ్దాం. నీ అండర్ థాల్. ఏ ఇప్పుడేం చెప్పావు? నేను ఒక విషయం మర్చిపోయాను, వీళ్ళు అసలు కాలేజీకి వెళ్ళేవారే కాదు కదా. ఇప్పుడు నేనేమన్నాను తెలుసా? నీకు అసలు బుద్ధే లేదన్నాను. అది కాకుండా చూడడానికి మీరు గ్రహతీవులు మనుషుల్లాగా ఉన్నారు. ఇంతకైనా మీకు అర్థమయ్యేటట్టు ఏదైనా చెప్పాలా? హే, ఇప్పుడు నేను దీన్ని నీ మీద ఉపయోగించాలనుకుంటున్నావా? మర్యాదగా వెళ్ళిపోండి, ఎందుకంటే మీ నాన్న పోలీస్ ఇక్కడ లేదు నేను ఆపడానికి. నాకు సహాయం చేస్తావా? మీ నాన్న కొనిచ్చిన సిల్వర్ స్పూన్ నీ గొంతులో ఇరుకోకుండా చూసుకో. జాగ్రత్తగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఆగండి ఆగండి, ఇక్కడ ఏం జరుగుతుంది? జేపీని తరుముకుంటూ వెళ్తున్నారు. ఈ మధ్య ఎందుకు ఎప్పుడు చూసినా గొడవ వస్తుంది? చేశారు వెళ్ళి చూడండి. అది మా తప్పు కాదు, మేము స్టార్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మాయి మీద నీళ్లు పోసి గొడవ మొదలు పెట్టారు. దాని అంతటికి వీళ్ళే కారణం. మీరేం చేస్తున్నారు? గొడవ పడుతున్నారా? డాడ్, ఇందులో మా తప్పేం లేదు. ఒక్క నిమిషం, ఇలా రా, రా. ఇది జోలే ఫోర్త్ వీక్. మీరు జాలీగా ఎంజాయ్ చేయాలి, ఫైట్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఫ్రీగా వదిలేయండి. నేను చెప్పింది అర్థమైంది కదా? మీరందరూ ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి, ఓకే? బయలుదేరండి. మిస్టర్ మురళి, మేము చెప్పేది నిజం. వెళ్ళి పనులు చూసుకోండి. రండి పిల్లలు, వచ్చి నాతో జాలీగా ఆడుకోండి. నువ్వు మొగోడు అవడానికి ఇంకా చాలా కాలం ఉందిరా. నేను మొగోడ కాదా తెలియాలంటే వచ్చి నాతో తలపడండి రా, అప్పుడు తెలుస్తుంది. రండిరా. నువ్వు ఆగు, మనం వెళ్ళక్కర్లేదు. రా వెళ్దాం. ఏంటి భయమా? లేక నీలకండ ఉందేమో చెప్పండి రా. తిరిగి పొందలారా. ఇలాంటి వాళ్ళు అసలు బాగుపడరు. జేపీ, జేపీ, జేపీ ఎక్కడున్నావు? జేపీ, వాడు హైట్ వాడు కనపడ్డు. నా మాట వినిపిస్తుందా? జేపీ, ఎక్కడున్నావు? వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక భయపడద్దు. జేపీ, బయటికి రా జేపీ, మేము వచ్చేసాం. జేప్, ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా? లేడు. సరేరా, అటు వెళ్ళి చూద్దాం. జేపీ, ఆగండి ఆగండి, కొంచెం ఓపికగా ఉండండి. మళ్ళీ ఏమైంది?
డాడ్ వాళ్ళని అడగండి. వాడే జేపీని చేసుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ మీరు ఇటువైపు వచ్చారో వద్దు వద్దు, చాలు ఆవేశపడకండి. ఇంకోసారి గొడవ పడ్డారంటే అందరినీ జైల్లో పడేస్తాను. అర్థమైందా? మీకు అర్థమైంది కదా? యా. ఓకే, ఏమైంది? ఇదన్నిటికీ కారణం వాడే. తర్వాత నేనేం దూకమని చెప్పలేదు. వాడికి నోరుందో తప్ప మెదడు పని చేయట్లేదు. ఏంట్రా? టోమీ, క్రాఫర్డ్ ఇంకా స్పెన్సర్ తీసుకుని క్రూసికి వెళ్ళండి. వాళ్ళని క్రూసర్లో వెయ్యండి. చేతికి దొరికావో చచ్చవే. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కదా? మీరు ఇంకెప్పుడు మారుతారు? మీరేం మాట్లాడుతున్నారు? దీన్ని ఇలాగే వదిలేదా ఉంటున్నారా? ఇది నేను చూసుకుంటానులే. సంతోషం. మెసేజ్ ఏదైనా వచ్చిందా? రే టీసీ, మీ నాన్న ప్రాబ్లం ఏంట్రా? మనం చెప్పింది ఏం నమ్మడం లేదు, వాళ్ళు చెప్పింది మాత్రం నమ్ముతున్నారు. నాకు తెలీదు. నేను అతను ఇన్సల్ట్ చేస్తున్నానంట. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆయన చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. డూడ్, అది జరిగి 5 సంవత్సరాలైంది. డ్యూడ్, నేనేం చేస్తున్నాను అనేది సమస్య కాదు, నేనేం చేయకూడదు అంటున్నారు ఆయన. మేబీ నువ్వు పోలీస్ అకాడమీలో జాయిన్ అయితే ఆయన చాలా సంతోషిస్తారు. ఏంటి? మీ నాన్న నీ మీద అమితమైన ప్రేమ పెంచుకున్నారు, కానీ నీలాంటి తెంగరోడికి నాన్నగా ఉండడం చాలా కష్టం రా. రిప్లైస్ ఏం రాలేదా? లేదు. నేను జేపీకి 10 మెసేజ్లకు పైనే పెట్టాను, కానీ వాడు ఏమాత్రం రిప్లై ఇవ్వలేదు. కెప్టెన్ సాలిని అడిగితే వాడు అసలు తన బార్ వైపే రాలేదని చెప్తున్నారు. ఒకవేళ వాడి ఫోన్ తడిచిపోయి ఉండొచ్చుగా. వాడికి ఏమైనా అయి ఉంటే? లేదు, అలా జరిగే అవకాశం లేదు. వాడితో పాటు స్విమ్మింగ్ టీంలో నేనున్నాను. బ్రాడ్ స్ట్రోక్ మిగతా వాళ్ళకంటే చాలా బాగా చేస్తాడు. యా, జేపీ వాళ్ళ బ్రదర్ కూడా మెసేజ్ ఏమీ రాలేదని చెప్తున్నాడు. వాడు ప్రాణాలతో లేడనిపిస్తోంది. ఇంతవరకు ఏం దొరకలేదు చీఫ్. నేను చాలా గట్టిగా వెతుకుతున్నాం. తను చాలా పొట్టిగా ఉండడం వల్ల కనిపెట్టడం కష్టం. సరి అయిన సమయానికే వచ్చారు మీరు. మీరు నిల్చున్న చోటే అట్లాంటిక్ సముద్రాన్ని చూసి సంతోషిస్తారనమాట. 180 డిగ్రీ వ్యూతో 18th హోల్. ఇక్కడ ప్రోగ్రెస్ లేదే. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సెపరేట్ టార్గెట్స్ ఉన్నాయి. ఆ పైలాన్స్ ఇంకా సిమెంట్ కూడా పెట్టలేదు, అందులో ఇంకా ఏం హోల్డప్ ఉంది? చెప్పేవన్నీ కరెక్టే, ఇంకా దీంతో చేయాల్సిన విషయం చాలా ఉంది. కొద్దిగా ఓపిక పట్టండి, మొత్తం నేనే చేస్తాను. ఈ కథ నేను విన్నాను. నాకు ట్యూస్డే షాహా హోల్డర్స్ మీటింగ్ ఉంది. నేను నా ఇన్వెస్టర్స్ కి ఏదో ఒకటి చూపించే తీరాలి. ఈ వయసులో మీరేం చూపించలేరు కదా సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పైలాన్స్ కి వెంటనే సిమెంట్ రాసి రెడీగా ఉంచాలి, అర్థమైందా? రేపే నీకు ఆఖరి గడువు, లేదంటే నీ ఫండ్ వెనక తీసుకుంటాను. కంగారు పడకండి సార్, నన్ను నమ్మండి, ఖచ్చితంగా పూర్తి చేస్తాను. సార్, నిన్న రాత్రి ఏమైందో తెలియదు, మెయిన్ పవర్ ప్రాబ్లం అయింది సార్, అందువల్లే డిలే అయ్యింది. అయినా సరే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. నీకు విషయం తెలుసా, నా గురించి ఎవరన్నా ఏదైనా అన్నా నేను చాలా బాధ. అలా నన్ను బాధపడే వాళ్ళు నా దగ్గర పని చేసేదానికి ఛాన్సే ఉండదు. ఒకవేళ పని చేస్తే జీతం ఉండదు. తర్వాత మీ పిల్లల్ని చదివించలేరు, చాలా జాగ్రత్త. మీ జీవితం చాలా సంతోషించాలంటే నన్ను బాధ పెట్టకండి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, అర్థమైందా? హలో హలో, రెడీ అయితే త్వరగా పని ప్రారంభించు. డ్రిల్లింగ్ టైం ని డబుల్ చేయి. ఇది బాస్ ఆర్డర్. ఏంటి తమాషగా ఉందా? మనం ఆల్రెడీ లిమిట్ దాటి. ఆయనకి ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది. ఇందులో మనమేం చేయగలం? ఆయన చెప్పింది మాత్రమే చేయగలం. అయితే నువ్వు చెప్పినట్టే చేస్తా. త్వరగా ఆన్ చేయి. రెసిడెంట్ జాన్ పెలాగ్రినో గురించి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. పెలాగ్రినో మునిగిపోయింది అని నమ్మితే కూడా వాళ్ళ బాడీని కనిపెట్టలేకపోయారు. మన బాయ్ జేపీ కోసం అతని ఆత్మ శాంతి పొందాలని కోరుకుంటూ జేపీ జేపీ.
ఊరికి వదలకూడదు. జేపీ చనిపోయాడని విన్నాం. ఐఎమ్ సారీ. ఆ బ్రాఫ్ని మీరు ఊరికే వదిలిపెట్టారా? వాడి ఇంటిని తగలబెట్టేద్దాం అంటున్నాను. అవును, వాళ్ళని కూడా నీళ్ళలో తోసేసి చంపేద్దాం. గాయస్ రిలాక్స్ అవ్వండి. బ్రాఫోర్డ్ తప్పు ఇందులో ఉంది, కానీ వాడు చావుకి వాడు కారణం కాదు. జేపీ నీళ్ళలో మునిగి చనిపోయాడా? నాకు బాగా తెలుసు. నా దృష్టిలో వాడు బెస్ట్ స్విమ్మర్. వాడు పొట్టికాలతో అంత స్పీడ్ గా స్విమ్ చేస్తాడనుకోలేదు. పాలు చెప్పింది నిజమే, వాడు ఆ విధంగా చనిపోయి ఉండడు. దీనికి కారణం వేరేదో ఉంది. అయితే వాడిని ఏదో అటాక్ చేసింది అని నువ్వు అనుకుంటున్నావా? ఏది అటాక్ చేసి ఉంటుంది? నాకు తెలియటం లేదు. ఒక స్టెంగ్రే. ఆ బ్రిటిష్ అబ్బాయి చనిపోయాడు కదా, క్రొకడైల్స్ కూడా హంట్ చేశారు కదా. కాదు, అది షార్క్. షార్క్స్ మామూలుగా షోర్ కి రానే రావు. కమాన్ టీసీ, ఇదేమి ఫ్లోరిడా కాదు. నువ్వెందుకు ఫ్యాంటసీ గురించి మాట్లాడుతున్నావు? దీన్ని చూస్తే నీకు ఫ్యాంటసీ లాగా అనిపిస్తుందా? సరే వదిలేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నా దగ్గర మంచి ఐడియా ఉంది, రండి. సరే వాళ్ళని వదిలే. అవును, నువ్వు మునిగేం చూసావా? టీసీ, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం వాటిని తరిమికొట్టబోతున్నామా? అలాంటిదేరా. యా, టపాకాయలు ఎలా ఉంది? సూపర్. అవును, ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి దొరికే? వాటి గురించి నీకు ఎందుకురా? బ్లాక్ బస్టర్ సూపర్ గా ఉంటుంది. ఈ పని పూర్తి చేయకుండా వదిలిపెట్టాం. ఆల్ రైట్, పదండి వెళ్దాం. సూపర్ సూపర్. రా బేబీ వెళ్దాం. నేను ఆ రోజు చెప్పాను కదా, నీకు అర్థం కాలేదా ఏంటి? మొదటి విషయం ఏంటంటే నువ్వు నన్ను చూడకూడదని చెప్పాను. రెండో విషయం ఏంటంటే నేను నిన్ను ఊరికే వదలని చెప్పాను. ఈ ఐడియా కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. ఎవరికైనా తెలిస్తే మనం పెద్ద సమస్యలో ఇరుక్కుంటాం. త్వరగా రండి. ఎవరికైనా తెలిస్తే అంతే. అది ఎవరికి ఏం తెలీదు, మీరేం భయపడకండి. ఓకే, గాయ్స్ అటు చూసారా? ఇక్కడికి బోట్ ఎలా వచ్చింది? కానీ బ్లడ్ గా ఉంది. అదేం లేదు, స్పెగటీ సాస్ అయి ఉంటుంది. మా నాన్న ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినా స్పెగటీ తోటే వెళ్తారు. అది వినిదిలా ఉంది కదా? ఏ విని? మెడలేని వినియా? లేదు లేదు, విని బనానాస్. అవన్నీ ఫ్లోరిడాలోనే ఉంటాయి. ఐ మీన్ విని నకోస్. నకుల్స్ చనిపోయాడు. ఇది ఖచ్చితంగా వెనీ బొంబాట్ బోటే అయి ఉంటుంది. చాలా ఆపండి, ఇది వినీ క్రాబ్స్. ఆయన అయి ఉండాలి. ఓకే, ఇది ఆయన బోటా? అయితే విని ఎక్కడికి వెళ్ళాడు? ఓ గాడ్, నీళ్ళలో చూడండి, ఏదో ఉంది. ఓ గాడ్. అయ్యో, ఇది ఏమిటి? ఏమో నాకు తెలియదు. ఇది విని క్రాబ్స్ దే. ఏంటది? అందరూ ఆగండి. చూసి జాగ్రత్త. నువ్వు ఏం చేస్తున్నావు? మనం వినీని ఇలాగ వదిలేసి వెళ్ళలేం కదా, మనం అతను సరిగ్గా బూట్ చేసి వెళ్ళాలి. నువ్వు దాన్ని ముట్టకు. ఎవరైనా బూడిదనుకుని ఈ సముద్రంలో వదిలుంటారు. చెప్పితే విను, దాన్ని ముట్టుకోకు. మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు వీని కాల్చకుండా పెట్లో పెట్టి దాచుంచితే అప్పుడు వాడు ఆత్మ శాంతించకుండా ఉంటుందా ఏంటి? ఒకవేళ ఈయన్ని తీసుకెళ్లి కాఫీలో పెడితే వచ్చి చూసే వాళ్ళందరూ భయంతో పారిపోతారు కదా. ఇక్కడ చాలా షార్ట్స్ ఉన్నాయి. టానీ, చాంప్ ని బయటికి తీ. చాంప్ ని తెచ్చావలేదా? ప్రోటీన్ ఓకేనా బ్రో? అవేమీ అవసరం లేదు. నేను చెప్పింది ఆ ప్రోటీన్ గురించి కాదు. ఆ ప్రోటీన్ అమ్మాయిల కోసం దాచిపెట్టుకున్నాను. నీకేమైనా పిచ్చా? నేను చెప్పింది దీని గురించే. నువ్వు ప్రోటీన్ వేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. 25 గ్రామ్స్ ప్రోటీన్ కరెన్సీ ఎవరైనా తినకుండా ఉంటారా ఏంటి? ఆల్రెడీ బాంబ్స్ ఇవ్వండి. త్వరగా తీ. మరేం పర్వాలేదు, ఒక్క నిమిషం. త్వరగా అంటించు. అది వచ్చేస్తుంది. త్వరగా విసిరేయ్. ఈ రోజుతో మీ కథ పూర్తయినట్టే. త్వరగా చాలా వస్తున్నాయి. త్వరగా మనం తెలుసుకోవాలి. నాకు
వీటినన్నిటిని చంపేయాలి. ఏది వదిలిపెట్టకూడదు. చూసావా నాకు Guys. చెలో ఉంది. మనం నిజంగా అద్దారు కొట్టేస్తాం ఇదే. నోరు మూసుకొనిరా. ఏయ్ మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ మేము వాటి సంగతి చూడకుండా రాము. ఓ మనం పడిందంతా చాలేదా టీసీ? నీకు విషయం తెలుసా? అవే జేపీని చంపాయి. తెలిసి కూడా వదిలేయమంటావు నువ్వు? వాటిని మనం ఎలా స్టాప్ చేయగలం? మనకి బోట్ కావాలి. ఇది ఇది సరిగ్గా ఉంటది. ఓకే బ్రో. త్వరగా లోపలికి వెళ్ళి. జాగ్రత్తగా రండి. రండి. త్వరగా రా. త్వరగా రండి. లేడీస్ ఎత్తుకో. థ్యాంక్ యూ. ఎందుకని ఇందులో బ్రావో తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉంది? ఎందుకంటే ఇది అతని బోట్. ఏంటి? ఎందుకని నువ్వు బ్రఫర్డ్ బోట్ ని తీద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే వీటన్నిటికీ వాడే కారణం. వేరే రీజన్స్ కావాలా మీకు? గైస్ మనం త్వరగా వెళ్ళాలి, లేదంటే ఆ షార్క్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఓ సూపర్ గా తెరుస్తున్నావు. ఇలా తెరవడం ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకుంటాం? యూట్యూబ్ లోనే. ఇంతకు ముందు ఎప్పుడైనా బోట్ నడిపావా? ఎక్కువసేపు నడపలేదు, కానీ ఒక బోట్ తీసుకెళ్లి గుద్దేశాను. GS3A. అందువల్ల ఇది సమస్య రాదు. ఓ మనం చావబోతున్నాం. రేయ్ చెప్పు. ఇప్పుడు ఆటలు ఆడడానికి సమయం కాదు. కమాన్ టీసీ, నన్ను డ్రైవ్ చేయనివ్వు. నువ్వు చెప్పింది చేయకుండా వేరే ఏమో చేస్తున్నావు. త్వరగా త్వరగా స్టార్ట్ చేయి. చేస్తాను, అర్థం చేసుకో. ఎవరికీ నేను రావట్లేదు. డ్రైవ్ చేస్తానని చెప్పానుగా. గైస్ ఇప్పుడు ఏం ఎందుకు చేయాలి? అర్థం గైస్ చేసుకోవాలి? నా మాట విను నువ్వు. గైస్ నీకు సీరియస్నెస్ తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. చూడండి షార్క్ వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. చేయండి. త్వరగా. గాట్ ఇట్. తెలుగు తప్పుగా మాట్లాడబోతుందా? అందరూ వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. జంప్ చేయి, జంప్ చేయి. ఓకే, రా, రా, రా. మనం ఈ విషయాన్ని భయంకరంగా కాంప్లికేట్ చేశాం. నాకు బాగా ఆకలిస్తుంది. మీకు ఆకలిట్లేదా? లేదు. థ్యాంక్స్. మిస్టర్ మొరాటి, ఇక్కడ తినడానికి ఏమైనా ఉన్నాయా? సూప్, సాలడ్ లాంటివి ఏమైనా? బాగా ఆకలిస్తుంది. నేనేం చేశాను? ఏం డాడ్ సంఖ్యలు వేసి ఉంచారు? నువ్వు ఒక బోటును తగలబెట్టావు. అది ఒక మలీషియస్ డిస్ట్రాక్షన్. తెలుసా నీకు? నేను మీకు ముందే చెప్పాను, అదొక యాక్సిడెంట్. ఇలాంటి కథలన్నీ నాకు చెప్పకు. ఇలా చూడు, నువ్వు నీ మిత్రుడిని కోల్పోయావు, నిజమే. ఆ కోపంలోనూ విరక్తిలోనూ నువ్వు ఏదైనా చేయొచ్చని అనుకోకు. మాకు ఎవరి మీద కోపం లేదు. నువ్వు ప్రతి విషయాన్ని ఆటగానే తీసుకుంటున్నావు, అదే ప్రాబ్లం. నేను ఇప్పుడు నీ జీవితం గురించి మాట్లాడుతున్నాను. నా మాటల్ని మీరు ఎప్పుడు వింటారు? జేపీ ఈత రాక చనిపోలేదు. వాడిని ఒక షార్క్ చంపేసింది. మీకు తెలుసా తెలీదా? ఆ ప్రదేశం మొత్తం షార్క్సే ఉన్నాయి. అవి మామూలు షార్క్స్ కాదు డాడ్. అవి వైట్ కలర్లో ఉన్నాయి. వాటికి రెడ్ ఐస్, తర్వాత పెద్ద ఫిన్స్ కూడా ఉన్నాయి. అవి బిన్నీని కూడా చంపేశాయి. వినీ గ్రాప్స్. తెల్ల రంగులో రెడ్ గాగుల్సా? నువ్వేమిటి కథ చెబుతున్నావా? నేను నిజమే చెప్తున్నాను డాడ్. వినీ బోట్ ఇంకా అక్కడే ఉంది డాడ్. వెళ్ళి చూడండి. నేను మరాఠీ హార్బర్ పెట్రోల్ నుంచి మాట్లాడుతున్నాను. హార్బర్ పెట్రోల్ లైన్లోకి రండి. చెప్పండి చీఫ్. మీరు విన్నింగ్ క్రాబ్స్ ని అక్కడ చూసారా? అతను అక్కడికి తరచూ చేపలు పట్టడానికి వస్తాడు. లేదు, అలాంటిదేం లేదు. ఎవరైనా అతను కనపడడం లేదని రిపోర్ట్ చేశారా? లేదు చీఫ్, అలాంటిదేం లేదు. థ్యాంక్ యూ. విన్నావు కదా? ఏమీ లేదు. జీరో. సరే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి మిస్టర్ డోలని కలుసుకుని ఆయనతో నేను చాలా వినయంగా నా కొడుకుని ఎటువంటి కేసులోనూ ఇరికించొద్దు అని అడగాలి. ఈసారి నువ్వు ఎవరి బోటును తగలబెట్టాలనుకున్నా ఆ బోటు ఎవరిదో తెలుసుకుని తగలబెడితే మంచిది. ఎందుకంటే మిస్టర్ డోలన్ నిన్ను జైలుకు పంపగలడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆ తర్వాత నువ్వు జీవితాంతం జైల్లో ఉండాలి. అదే నువ్వు కోరుకుంటున్నావా టీను?
మీరు నన్ను నమ్ముతారన్న నమ్మకం నాకుంది. ఏంటి మీ నాన్న ఏమన్నారు? పిజ్జా ఇంకా బియర్ కొనిస్తా అన్నారు. ఇంకేం చెప్తారు? మనం ఏదో ఒకటి చేసి తీరాలి బ్రో. అంత సులువుగా నేను దీన్ని వదలను. చేయాల్సిన చాలా ఉంది. వాడు ఏమంటున్నాడు రా? వాడు ఎక్కడికి వెళ్ళాడు? నాకే తెలుసు. రేయాన్, అలా చూడు. అది ఏంటిది? అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతుంది. నేను ఈ అద్భుతమైన స్థలాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా మార్చబోతున్నాను. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు. అవి అన్నీ ఇక మీదట ఈ ఇంట్లో నుంచి ప్రారంభం అవుతుంది. చాలా బాగుంది, కానీ కొంతమందికి కొన్ని విషయాలు మార్చుకోవడం ఇష్టం ఉండదు. ఈ నగరంలోనే చాలా పొడుగైన సముద్రం ఉంది. అయితే మీరు అది సరైన విషయానికి యూజ్ చేయట్లేదు. అనవసరమైన పనికి యూజ్ చేసి ఆ స్థలాన్ని మీరు నాశనం చేశారు. ఆ స్థలాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలని మొదటి ఆ విషయం మీరు నేర్చుకోండి. ఇది నాకు అంత పెద్ద విషయంగా అనిపించలేదు. చాలా అద్భుతమైన స్థలం అది. నిజంగానా? నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. నేను నీ పనిని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాను. దోపిడీలు తగ్గుతాయి, ప్రజలు వస్తారు. కొంతమంది కుర్రాళ్ళు బోట్ను తగలబెట్టారు అంటే దాన్ని నేను హ్యాండిల్ చెయ్యలేక కాదు. కానీ ఒక విషయం మర్చిపోకండి, కానీ ఆ కుర్రాళ్ల ఫాదర్సే ఈ టౌన్ ని నిర్మించారు. ఇది ఆ కుర్రాళ్ళు చేసిన పని కాదు. వాళ్ళ యవ్వనం అటువంటిది. వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం ఇక్కడ ఉన్న ఈ కల్చరే. ఓ ఐఎమ్ సారీ, ఇదే మీ ఊరు కల్చర్ నాకు తెలియకుండా పోయింది. నేను ఒక పని చేస్తాను, ఈ స్థలంలో నేను ఆర్ట్స్ మ్యూజియం అన్ని పెడతాను. మీరు కూడా బార్ పెట్టుకోవచ్చు. తర్వాత నేను చెప్పే విషయం ఏంటంటే, ఇటాలియన్ దొంగలకి మీరే దారి చూపించకండి. అదే మిగతా వాళ్ళ బోటు తగలపెట్టే కుర్రాళ్ళ గురించి చెప్తున్నాను. దాని గురించి ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చాను. వాల్టర్ నా కొడుకు ఇప్పుడు చాలా బాధలో ఉన్నాడు. అవును, వాడి స్నేహితుడు చనిపోయాడు కదా. చాలా బాధ అనిపించింది. అంతేకాకుండా అక్కడున్న నా ప్రాపర్టీని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, ఒక తండ్రిగా నేను ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నాను. ఒక్క విషయం అడుగుతాను, దయచేసి వాడి మీద ఏ కేసు ఫైల్ చేయకండి. పెద్దవాళ్ళు అంటుంటారు, కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేయికి తెలియకూడదు అంటుంటారు. ఈ 4th జూలై పార్టీ సెలబ్రేట్ చేయడానికి నా ప్రోగ్రామ్ ఏంటని తెలుసుకోవాలంటే రేడియోలో స్టే ట్యూన్డ్ ఆగండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఓకే మేడం. మనం చెప్పేది వాళ్ళు వింటారనుకుంటున్నావా? దార్లేదు, ఇదే మనకి లాస్ట్ ఆప్షన్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ గాయ్? ఇలా చూడండి, ఎవరిని నీళ్ళలో దిగకూడదని మీరు రేడియోలో ఇన్ఫార్మ్ చేసి తీరాలి. అర్జెంట్. ఎందుకని అలా చెప్పాలి? షార్ట్స్ ఉన్నాయి డూడ్. అవి చాలా భయంకరమైన షార్క్స్. నీళ్ళలో దిగిన వెంటనే మొత్తం షాక్స్ వచ్చేస్తాయి. ప్రజలు చనిపోతున్నారు. సో మీరు చెప్పేదంతా నేను నమ్మాలి, అంతే కదా? ఓకే, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళనే అడుగుతాను. ఇలా చూడండి, మేము పోలీసులతో మాట్లాడా, అక్కడి నుంచే వస్తాను. వాళ్ళు మీరు చెప్పింది నమ్మరనుకుంటాను. నేను చెప్పేది నిజం, దయచేసి నమ్మండి. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి. సారీ గైస్, నన్ను క్షమించండి. అథారిటీ చెప్పేంత వరకు నేను దీన్ని నమ్మలేను. నన్ను తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నాకు షో ఉంది, నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా. నోర్మోయ్. సరే, ఇప్పుడు మనం ఎలా హెచ్చరించాలి? మనం మెరీనాకి వెళ్దాం, సీనియర్ సెంటర్కి. నీకు పిచ్చి పట్టిందా?
స్విమ్ చేసిన ప్రతి వ్యక్తి షఫుల్ బోట్ లోనే వెళ్తారు. అయితే మనం యాడ్స్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రైవేట్ బీచ్ ఉంది కదా. ఏమైనా పిచ్చి పట్టిందా? మన మాటలు ఎవరు నమ్మరు. అట్లీస్ట్ మనం ఒక్కసారైనా ట్రై చేసి చూద్దాం. నాకేదో ఇదే సరే అనిపిస్తుంది. కమాన్. ఏంటయ్యా సింహాలందరూ కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదైనా పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చారా ఏంటి? అలా ఏం లేకపోతే నేను సెక్యూరిటీ పిలిపించి బయటకు పంపిస్తాను. ఓకే? నుదుటి మీద ఒక నరం పైకి తన్నుకొస్తోంది, చూస్తుంటే అది పేలిపోయేలా ఉంది. మీరు నా మిత్రుడి బోట్ ని కాల్ చేశారు. అదొక యాక్సిడెంట్. మేము నీతో మాట్లాడడానికి వచ్చాం. ఓకే? పెద్ద రహస్యం చేయడానికి వచ్చారు. పని పాటలేని ఎదవలు. ఈ క్లబ్ బీచ్ ని మీరు మూసేయాలి, అది వెంటనే. మీకేమైనా పిచ్చెక్కిందా? ఇక్కడికి వచ్చి కామెడీ చేస్తున్నారు. మేము జోక్ చేయట్లేదు. ఇక్కడ మొత్తం ఆల్బినో షార్క్స్ ఉన్నాయి. షార్కా? యా, మేము కూడా ఒక షార్క్ ని చంపేశాం. అవును, జేపీని కూడా చంపాడు. మీ మిత్రుడు చనిపోవడం వల్ల మీ బుర్ర పాడైపోయినట్టు ఉంది. అందుకని మీతో నేను కాస్త ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. మీరు ఇక బయలుదేరతారా? జానీ పెలగ్రీనో నీళ్ళల్లో మునిగి చనిపోయాడు. ఇలా చెప్తే భయంగా ఉందయ్యా. మీరు ముగ్గురు వచ్చి నన్ను బెదిరిస్తున్నారు కదా. మీరు ఒక పని చేయండి, నా కోసం ఒక పిజ్జా తండి, ఎక్స్ట్రా చీజ్తో కలిపి. మీరు ఇంకా బయలుదేరేదా? నేను బయలుదేరమని చెప్పానుగా. కమాన్, జోయి ఫోటోని ఇక్కడ ఒక షో స్టార్ట్ చేయబోతున్నాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. కమాన్ కమాన్ పద. షూర్. నేను ఇప్పుడు జెర్సీ షోలో ఉన్నాను. ఇది జోయి ఫోటోన్ ఫార్మరింగ్ సింగ్ ఇప్పుడు పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఆడియన్స్ అందరూ చాలా ఆతృతగా ఉన్నారు. ఇది ఒక వెన్యూ అనుకుంటున్నావా? నేను నీకు ఏం చెప్పాను? ఒక బోర్డ్ వాక్ ఉన్నట్టు సీ సైడ్ దగ్గర చాలా అందంగా, కానీ ఇక్కడ చాండాలంగా ఉంది. బుక్ చేశారు, ఇదిగో వచ్చేసారు. జోయి ఫోటో ఇక్కడే ఉన్నాడు. నేను మీతో మాట్లాడచ్చా? అవన్నీ నా పర్ఫార్మెన్స్ తర్వాతే ఆటోగ్రాఫ్ ఇస్తాను. ఆటోగ్రాఫా? నేను మీ ఆటోగ్రాఫ్ కోసం ఇక్కడికి రాలేదు. మరి మీరు మా కోసం మైక్ లో అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. అక్కడ వైట్ ఫిన్ కిల్లర్ ఆల్బినో షార్క్స్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, వైట్ ఫిన్ కిల్లర్ ఆల్బినో షార్క్స్. అవునా? వీళ్ళు ఏం చెప్తున్నారని విన్నారా? ఎక్కడి నుంచి వచ్చారయ్యా వీళ్ళంతా? జోక్స్ ఆపండి, నా షో టైం అయింది. ఫ్యాంటమో మేము సీరియస్ గా చెప్తున్నాం. జోయి, మా అమ్మకి మీరంటే ఇష్టం. ఆల్రైట్, వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సీ సైడ్ హైట్ మీరు వచ్చింది నాకు సంతోషంగా ఉంది. యా లేడీస్, ఈ సాంగ్ మీకోసం. జోయి ఫోటోని ఒక షార్క్ చంపేసింది. ఖచ్చితంగా మీరు దీన్ని నమ్మలేరు. మిస్టర్ జోయిన్ ఫోటోన్ బిఫోర్ ఎన్సింగ్ అయిన వారు ఒక్కసారి చెప్ప వల్ల దారుణంగా చంపబడ్డారు. దీన్ని చూసిన అందరూ భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పాలి. నేను ఎన్నో రోజుల నుంచి ఈ బీచ్ కు వస్తున్నాను. నేను ఇలాంటిది ఎన్నడూ చూడలేదు. అది చాలా భయంకరంగా ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఒక షార్క్ జెర్సీ షోర్ లోనా? అది చాలా భయంకరంగా ఉంది. అది ఫిన్ తో. సొరచాప దాడికి గురైన జోయన్ ఫోటోన్ దేహం సముద్రంలో ఉన్నందువల్ల జాలర్లు వెతుకుతూ చాలా శ్రమ పడుతున్నారు. ఇక్కడ ఉత్కంఠగా ఉంది. నేను నా కళ్ళతో చూశాను. అది నీళ్ళలో నుంచి దూకి చంపేసింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఎవరో అర్థం చేసుకోవడం లేదే. మీరు షార్క్ గురించి చెప్పాలనుకుంటున్నారు, కానీ నేను షార్క్ గురించి చెప్తే మీ వెంట్రుకలు ఇలా నిలబడిపోతాయి. మీరు అలాగే ఐస్ లాగా గడ్డ కట్టుకొని పోతారు. అవును, మీరు కూడా అవన్నీ చూసారా? మొట్టమొదటిసారి 1916లో బోట్ వాక్ స్టార్ట్ చేసినప్పుడు మా తాతయ్య అక్కడ మొట్టమొదటిసారిగా పనిచేశారు. చాలా కన్స్ట్రక్షన్ జరిగాయి. అప్పుడే ఈ స్థలం బాగా అమ్ముడుపోయింది. ఆ ఎండాకాలం చాలా భయంకరంగా ఉంది. అందువల్ల అతను సముద్రంలో హ్యాపీగా ఈత కొడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఆయన డాగి అతనితో ఎగ్జైట్గా చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంది. అప్పుడు ఆయన చేతులు కాళ్ళు ఆడిస్తూ చాలా భయంకరంగా అరిచాడని అక్కడున్న వాళ్ళందరూ చెప్పారు. ప్రజలందరూ ఆయన ఏదో కామెడీ చేస్తున్నాడేమో అనుకున్నారు. తర్వాత
ఆయన చాలా వేగంగా లోపలికి వెళ్ళాడు. ఒక ర్యాకెట్ లాగా ఆయన ముందుకి వెనక్కి వెళ్ళారు. ఆయన అటాక్ చేయబడ్డారు. తర్వాత నిమిషం ఆయన చేయి ఎత్తగానే ఆయనకు ఒక చేయి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన బుల్ షాక్స్ అటాక్ చేశాయి. అవి బోట్ వాక్లో పూర్తిగా సెటిల్ అయిపోయాయి. దాన్నే అప్పుడు ద జెసీ షోర్ షార్క్ అటాక్ అన్నారు. ఆ రోజు రాత్రి బోట్ వాక్లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి మా తాత శాలి ఆయనతో పాటు ఉన్న మిత్రులు ఆ భయంకరమైన షార్క్ను పట్టుకోవడానికి వెళ్ళారు. ఇందులో కొంతమంది షార్క్ పక్కకి వెళ్ళి ఫోటో తీసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంది అన్నారు. అప్పుడు వాళ్ళు సముద్రం మధ్య భాగానికి వెళ్ళారు అన్నారు. అప్పుడు ఆహారాన్ని తీసుకొని చేపలు పట్టడానికి కొన్ని సామాన్లు తీసుకొని సముద్రంలోకి వెళ్ళారు. వాళ్ళు చాలాసేపు కాచుకొని ఉన్నారు. అది కూడా చాలాసేపు కాచుకొని ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్లిన డ్రింక్స్ తాగేసి బాగా ఎంజాయ్ చేసి అందరూ కలిసి నిద్రపోయారు. ఆ స్థలం బాగా చల్లగా ఉందంట. షార్క్స్ ఎప్పుడు వైబ్రేషన్తోనే హంటింగ్ మొదలు పెడతాయి. మా గ్రాండ్ పా అప్పుడు చాలా సహాయంగా ఉన్నారని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఒక దున్నపోతులాగా బాగా అలసిపోయి నిద్రపోయారు. మీ మాటలు అర్థం కావడం లేదు. ఆయన భయంకరంగా గురక పెడతారు. ఒక్క నిమిషం, దున్నపోతు గురక పెడుతుందా? ఆ షార్క్ ఆయన గురక వైబ్రేషన్తో అక్కడికి వచ్చేసింది. కరెక్ట్గా బోట్ను కనిపెట్టి ఒక్కసారిగా దాన్ని అటాక్ చేసేసి మా తాతగారి నీళ్ళలోకి లాగేసింది. మీ తాతగారికి ఏమైంది? ఆయనకి చాలా సమయం తక్కువగా ఉంది. ఆ పెద్ద షార్క్ ఆయనకు దగ్గరగా వచ్చేసింది. మా తాతగారి తుపాకీలో బాణాన్ని పెట్టి ఉంచారు. అది దగ్గరికి రాగానే దాని ఎడం కన్నులో బాణాన్ని వదిలారు. అవునా? ఎందుకు? ఎందుకంటే దాని ప్రాణం ఆ కన్నులోనే ఉంటుంది. ఇదే ఆ బాణం. ఇంకా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది కదా. నాకు ఇప్పుడే అర్థమైంది. వాళ్ళు ఆ బోట్ వాక్ని అప్పుడు కడుతూ ఉన్నారని కదా చెప్పారు. అలాగే షాక్స్ వైబ్రేషన్స్ వల్ల అట్రాక్ట్ అవుతాయని చెప్పారు. మీకు అర్థం కాలేదా? నువ్వు ఏమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఇంతకు ముందు మన ఆల్బినో షాక్స్ ని చూడలేదన్న కారణం ఇదే. వాళ్ళు సముద్రాన్ని మధ్య భాగంలో ఉండేటివి. ఒకవేళ అవి సముద్రానికి ఇంకా కింద కూడా ఉండుండొచ్చు. ఏదో ఒక విషయం వాటిని ఖచ్చితంగా అట్రాక్ట్ చేయకుండా జెర్సీ షోకి రావడానికి వీలే లేదు. పోయినసారి లాగే ఈసారి డోలన్ డ్రిల్లు చాలా పెద్ద కారణమై ఉంటుంది దీనికి. ఇది చాలా పెద్ద కన్స్ట్రక్షన్, అందుకే చాలా ఎక్కువ షాక్స్. మీరు నాతో పాటు రండి. బేబీ నీకు ఏమైంది? నోకి తను ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు. థ్యాంక్ యూ సాలీ. గాయ్స్ మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. హే సాలీ, థ్యాంక్స్. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రండి. తను ఎక్కువగా తాగుంటే అందుకే అలాడుతుంది. చూడడానికి చాలా దారుణంగా ఉంది బ్రో. ఏయ్ అందరూ చూసారా? ఆ అతి తెలివిగల వాళ్ళు వీరే. ఒక నిమిషం ఆగు. ఎందుకు తను డిస్టర్బ్ చేస్తున్నా? నువ్వు ఇక్కడే ఆగు. నువ్వు వెళ్ళి నీ పని చూడు, సరేనా? మంచి జోకరా బాబు. నువ్వు చెప్పినట్టు నా పని నేను చేసుకోగలను. అది నువ్వేం చెప్పద్దు. నా బోట్ తగలపెట్టిన దానికి నువ్వు జైల్లో ఉండాలి కదా. ఓ నేను అది మర్చిపోయాను. ఓ నీ నాన్న పోలీస్ కదూ. నిన్ను బెయిల్లో తీసుకొచ్చి బయట తిరగమని చెప్పాడా? అవును, సరిగా చెప్పావు. థ్యాంక్ యూ. ఓకే ఓకే కమ్ ఆన్. నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. చాలా గమనించు. తనకి ఇవ్వడానికి నేను డబ్బులు కూడా పెట్టుకున్నాను. మొహం పచ్చడి చేశాడు బ్రో. వెళ్దాం. ఎందుకు ఇప్పుడు నన్ను కొట్టావు? మాట వింటే కదా. ఏం చేశాడేంటి? రే మీరు అయిపోతారా రే. ఇక పైన మీ ఆటలు చాగవు, తెలుసుకోండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం తప్పు చేశాను? నేనేదో జాలీగా డాన్స్ చేద్దాం అనుకున్నా. ఓ నువ్వు ఫన్ గా ఉన్నావా? పిచ్చి పట్టినట్టున్నావు.
ఓ ప్లీజ్, దాని గురించి నీకేంటి అంత బాధ? నీ ఏంజల్ ఎక్కడికి వెళ్ళింది? నువ్వు తన వెనకాల కదా తిరుగుతావు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు తెలీదన్నాను. అవును, కానీ నేను నమ్మడానికి రెడీగా లేదు. నువ్వు అమ్మాయిల విషయంలో నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తున్నావని నాకు బాగా తెలుసు. నన్ను మోసగించు. ఓకే, నేను బయలుదేరుతున్నాను. చాలా సంతోషం. తనెందుకు ఇక్కడికి వచ్చాడు? సరే, మనం డాన్స్ చేయాలంటే డాన్స్ దగ్గరికి వెళ్దాం. ఇటు చూడండి, ఇక్కడ ఎవరు భయపడక్కర్లేదు. జాయ్ ఫోటోని చంపిన షార్క్ని మేము పట్టుకున్నాం. అలాగా? మీరెవరు? నేను ఒక మెరైన్ బయాలజిస్ట్ని. ఈ షార్క్ని కకారియస్ లియోకస్ ఆల్బస్ అంటారు. నడీ సముద్రంలో ఉన్న రక్తదాహి అయిన ఒక షార్క్ ఇది. సార్, ఇదే జోయి ఫోటాన్ని చంపిన షార్క్ అని మీరు అంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి షార్క్ చాలా అరుదైనది. అంత ఈజీగా ఇక్కడ చూడలేము. ఎందుకంటే ఇవి సముద్రం నుంచి 2200 మీటర్ల లోతుల్లోనే దొరుకుతాయి. అంటే సముద్ర ఒడ్డు నుంచి 50 మైల్ లోపల. ఈ కకారియస్ లియోస్ ఆల్బస్ షార్క్ని చూడడం అంత ఈజీ ఏం కాదు. మ్యాథమెటికలీ చూసామంటే ఈ షార్కే మన జోయి ఫోటోని చంపేసి ఉండాలి. ముందు ప్రూవ్ చేయండి, లేకుంటే ఈ షార్క్ అదని మేము ఎలా నమ్మగలం? అతని చేతిలో మైకు ఉండింది కదా. నా కంపెనీ తరపున నుంచి ఈ ఇద్దరు ధైర్యవంతులకి $20,000 చెక్ ని ఇవ్వబోతున్నాను. ఇదిగో తీసుకోండి. 4th of July హాలిడే రోజున సీసైడ్ ఇంటిని కాపాడినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాటల్ డోలన్. ప్యాట్రిక్, ఒక నిమిషం మాట్లాడచ్చా? మీరు మాట్లాడచ్చు కదా. లేదు, ఒంటరిగా మాట్లాడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తా. ఓకే, పదండి. ఈ బీచ్ ని ఎందుకు ఓపెన్ చేశారో నేను తెలుసుకోవచ్చు? ఇక్కడ జరిగిందేది మీరు చూడలేదనుకుంటాను. ఇక్కడ ఏ సమస్య లేదు. ఎందుకు? మీరు ఒక షార్క్ ను పట్టుకున్నందువల్ల? లేదు, ఆ జోయ్ ఫోటోని షార్క్ పట్టుకున్నందువల్ల. ఓ, అంటే మీరు అక్కడ ఒకే ఒక షార్క్ ఉందని అనుకుంటున్నారా? కొన్ని తరాలుగా మనం ఈ షార్కులు చూస్తూనే ఉన్నాం. ఇంత ఎక్కువగా షార్కులు ఎప్పుడు మన పక్కే రాలేదు. మనిద్దరం ఇక్కడ ఏదో ఒక యాక్సిడెంటల్ సర్ఫింగ్ గురించి మాట్లాడుకోవడానికి రాలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది హఠాత్తుగా నీటిలోంచి బయటకు వచ్చి అటాక్ చేసి మళ్ళీ నీటిలోకి వెళ్లిపోయిన ఒక షార్క్ గురించి. అది ఎంత ముఖ్యమైన విషయమో మీరు మర్చిపోయారా? అది ఏదో ఒకసారి జరిగిన ప్రమాదం. అది చాలా మంది కనపడకుండా పోయినట్టుగా మా ఆఫీస్ కి రిపోర్ట్ వచ్చింది. అదే విధంగా అక్కడ చాలా షార్క్స్ ఉండి ఉంటాయని నేను భయపడుతున్నాను. మా అబ్బాయి కూడా ఇక్కడ చాలా షార్క్స్ ఉన్నాయని నాతో చెప్పాడు. వాడు చెప్పినప్పుడే నేను మిమ్మల్ని అడిగి ఉండాల్సింది. దయచేసి అన్ని బీచ్ల్ని క్లోజ్ చేయండి. అదే విధంగా బోర్డు వాక్ ఉన్న అన్ని ఎంట్రన్స్ని, ఎగ్జిట్లని కూడా క్లోజ్ చేయండి. మీకేమైనా మతి చెడిపోయిందా? ప్రజలేమో భయభ్రాంతులతో వణికిపోతున్నారు. బాగా మందు కొట్టి స్విమ్ చేస్తే అది ట్రాజిక్. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్ని బీచులు ఒక హాలిడే రోజున క్లోజ్ చేయమంటాం. మీరు అనవసరమైన గందరగోళాన్ని లేపొద్దు. బిజినెస్ కి అది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. దయచేసి నేను చెప్పే విషయాన్ని వినండి. నిన్న మీ అబ్బాయి అరెస్ట్ అవడం నేను మీకు జ్ఞాపకం చేయాలా? అది మాత్రం మర్చిపోవద్దు. అది సిటీ ప్రాపర్టీలో నేను ప్రెస్ షాట్ చేయగలను. ఇది బాటం లైన్. ఎమర్జెన్సీ అయిపోయింది. షార్కు చనిపోయింది. ఓకే, కేస్ క్లోజ్. అర్థమైందా మిస్టర్ ఇటాలియన్? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. జోయి ఫోటాన్ని చంపిన ఆ షార్క్ ని పట్టుకున్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఆ సంఘటనని మర్చిపోయి సంతోషంగా గడుపుతున్నారనే చెప్పొచ్చు. నువ్వు ఈ రోజు పేపర్లో వచ్చిన రిపోర్ట్ ఎందుకు అడుగుతున్నావు? మనం చాలా ఎక్కువగా చేసామనుకుంటున్నాను. మనం కొంచెం ఓవర్గా వెళ్ళామని చెప్పిన నువ్వే కదా నిన్న RTMS ని ట్రిపుల్ చేయమన్నావు.
చూడు, ఇలాంటి అనవసరమైన దానికి బుర్రకు పని పెట్టకుండా రేపు వచ్చే బోనస్ని ఎలా ఖర్చు పెట్టాలన్న విషయం గురించి ఆలోచించు. నా భార్యకి మళ్ళీ ప్యాంటనమ్మ చూడాలి ఇంటికి వెళ్ళి. నేను అక్కడ రాలేను, నేను వేగాస్ వెళ్తున్నాను. అదేంటది? అక్కడ ఏం లేదే. ఏంటి ఏం లేదు? అటు చూడు, అక్కడ వెళ్తుంది కదా, నీకు కనిపించట్లేదా? అదేదో ఒక చేప అయి ఉంటుంది, దాని గురించి మనకేంటి బెంగ? అందరూ 4th జూలై పండుగ చేసుకుంటున్నారు, వెళ్దాం పద. అదంత చిన్న చేప కాదు, వేరేతో విచిత్రంగా ఉండింది, నేను చూసా. డ్రిల్లింగ్ చేసే ముందు అది ఏంటని నేను చెక్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. ఏ యాగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? రే, నీటి లోపల ఏదో తప్పుగా ఉంది, డ్రిల్లింగ్ ముందు నేను అది చెక్ చేసి తీరాలి. మైక్, నువ్వు లోపల ఏమెచ్చుకున్నావు? నువ్వు త్వరగా పైకి రా, నాకు ఆకలేస్తుంది. ఆల్రెడీ నేను వస్తున్నా, ఎందుకు తొందరపడుతున్నావు? త్వరగా రా మైక్. మైక్, టైం వేస్ట్ చేయకుండా పైకి రా. హే, నీకు నోకికి సమస్య ఏంటి? ఉన్నట్టుండి నేను వెతికాడు, తర్వాత వెళ్ళి డాన్స్ ఆడుకుంటూ నుంచున్నాడు. ఏదైనా చెప్తేనేగా తెలుస్తుంది. చూస్తూనే ఉన్నాను, మీరిద్దరు సడన్ గా గొడవ పడతారు, సడన్ గా కలిసిపోతారు. అవును, అలాగే ఉంటది. అందువల్ల మీకేం ప్రాబ్లం? దొరికాడు. నా పాటికి నేను క్లబ్ లో ఉన్నాను, ఆ ఏంజ్ లో వచ్చి నన్ను రెచ్చగొట్టింది, అందులో నా తప్పేముంది? మీరే చెప్పండి. నువ్వు నూకి అన్ని వివరంగా చెప్పే సరిపోతుంది. తను ఒక భయంకరమైన డ్రామా క్వీన్, ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వంటే తనకి పిచ్చి తెలుసా? నీకేం తెలుసు? అయితే సారీ చెప్పి కొత్తగా ఎవరినైనా తీసుకునే వెళ్ళు, సమస్య ఉండదు. నాకు తెలిసి తను ఆ పని చేయలేడు బాలి. చేయగలవా? ఇలా చూడండి దద్దమ్మలారా, ఇప్పుడే ఆ షాక్స్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ తర్వాత ఏ రాకూడదు. బయలుదేరదామా? యా. మీరు రెడీగా ఉన్నారా? రెడీ. గాయస్, మనకి చాలా పనులు ఉన్నాయి, పద వెళ్దాం. రండి, నేను రెడీగా ఉన్నాను. మనం ఈ రోజు మధ్యాహ్నం కోవ్కి బోట్ తీసుకుని బయలుదేరుతాం. ఫుల్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. సరే, మీరేమంటారు? చాలా జాలీగా ఉంటుంది. నుంచి మాట్లాడుతున్నాం, అంతా క్లియర్ గా ఉంది. దిస్ ఇస్ ఆల్ బట్ ఇక్కడ ఏ సమస్య లేదు. కాపీ దట్. నేను షార్క్స్ నే చూస్తున్నాను, ఇంకెవరిని చూడలేదు. సరేనా? చెప్పండి డాడ్. ఏదైనా ప్రాబ్లమా? లేదు డాడ్, ఏం లేదు. మేము వెతుకుతున్నాం, ఏదైనా కనిపిస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. టేసీ, నేను నీతో మాట్లాడాలి. ఏమొద్దు ఏంటిలా? ఆ రోజు రాత్రి మనిద్దరం ఏమీ చేయలేదు. అంటే ఐ వాంటెడ్ టు, కానీ నువ్వు నిద్రపోయావు, అందుకే నేను నీ పక్కనే నిద్రపోయాను. ఐఎమ్ సారీ. నిజంగానే చెప్తున్నా? హే ఏంజలా, రా, మనం త్వరగా వెళ్ళాలి. తర్వాత కలుస్తాం టీసీ. ఏంజెల్ అవ్వు నేను హై స్కూల్ కి ఒకేసారిగా వెళ్ళాం. ఎందుకు నన్ను మోసం చేసింది? ఇలా చూడు, నేను ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. వీళ్ళంతా దేనికి ప్రయోజనం ఉండరు. ఏదేదో చెప్పుకో. తను అట్రాక్టివ్ గా ఉన్నాడు. తనలాగా ఉండే అబ్బాయిలంటేనే నాకు ఇష్టం. తన మజిల్స్, తన టైట్ యాప్స్, తన హెయిర్ గురించి చెప్పకర్లేదు. మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థమవుతుంది. నీకు దగ్గర అయ్యే వాళ్ళ గురించి ఆలోచించు. నువ్వు చెప్పేది కరెక్టే. ఈ రోజు నువ్వేం చేయబోతున్నావు? ఏ? ఈ రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి యాచ్ లో వెళ్తున్నాను, కోవ్కి వెళ్తున్నాము. చాలా జాలీగా ఉంటుంది. నువ్వు మాతో పాటు వస్తావా?
దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయిగా. నీలాంటి అందమైన అమ్మాయి కోసం ఎలాంటి రూల్స్ అన్నా బ్రేక్ చేయొచ్చు. ఒక నిమిషం. హే, నువ్వు చాలా హాట్ గా ఉన్నావు. నువ్వు అందరినీ కూల్ చేయాలనుకుంటున్నావు కదా. నీ ఐడియా బాగుంది, కానీ నేల నుంచి కాస్త బయట ఉంటే బాగుంటుంది. వావ్, చాలా అమేజింగ్ గా ఉంది. ఇది రియలేనా? ఏయ్, నేను నిజమే చెప్పాను. నీచంగా ప్రవర్తించావు. ఏమైంది? వెళ్ళి పని చూసుకో. హాయ్ గర్ల్స్, అందరూ లోపలికి వెళ్ళండి. మీ ఒక హ్యాండ్ బ్యాగ్, పర్స్ ఈ లాబీలో పెట్టండి. చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మన అనుకున్నట్టే జరుగుతుంది. ఇది మంచి ఐడియా అనిపిస్తుందా? ఏమైంది? మన సముద్రంలోకి వెళ్తున్నాం, లోపల షార్కులు ఉన్నాయంటున్నారు. దీనికోసం నేను ఎన్ని రోజులు ట్రై చేస్తున్నాను తెలుసా? ఇలా చూడు, నా స్టెప్ ఫాదర్ దగ్గర నుంచి యాచ్ తీసుకెళ్ళడానికి ఎంత గొడవ పడ్డాను నీకు తెలుసా? నాకు తెలుసు, కానీ వెళ్ళే చోట ఎన్ని షార్క్స్ ఉన్నది నాకు అనవసరం. ఇది పెద్ద ట్యాంకర్, ఏమొచ్చినా దీన్ని ఏం చేయలేదు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన గెస్ట్ కూడా వస్తుంది చూడు. నువ్వేం కామెడీ చేయట్లేదుగా? టీసీ ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు. నాకు అర్థమైంది, నీకు టైం బాగాలేదురా. నాకు టైం బాగుందిరా. ఇది నీ బోటా? అవును, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. నాకు ఆ విషయం తెలుసు. సరేరా, లోపలికి వెళ్తాం పద. ఓకే. చాలా కంఫర్టబుల్ గా ఉండు. షాంపెయిన్ కూడా తీసుకో. ఏంటి అది నా దగ్గర ఇవ్వు, నేను పెట్టుకుంటాను. స్పెన్సర్, ఈ అందమైన అమ్మాయి బ్యాగ్ నీలా పట్టుకో. తప్పకుండా ఇవ్వు. ఓ మై గాడ్, జాగ్రత్త. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. మనం ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి బయలుదేరుతున్నాం. Tick tock, and the world keeps spinning. Tick tock, and the world keeps spinning. And the world keeps spinning. Tick tock, and the world keeps spinning. The world keeps spinning. Tick tock, and the world keeps spinning. And the world keeps spinning. And the world keeps spinning. Don't believe what you see on the TV screen or anything that you read in the magazine. Kinda hard when you ain't never had a thing. Look in shorty's eyes, you can see that he have a dream. See, who tell him get the money cause it's about the cream. By any means, guess the dude really got a scheme. See, he addicted to the fast life. Had no cash when he passed through his past life. Yeah, he did a little wrong, never asked twice. Top of the world, do you really know what that's like? Having such a good time when the fun stops. Walking from the club when he ఇది ఎలా ఉంది బేబీ? నువ్వు దీని ఫోటో తీసుకుంటావు నేను అనుకుంటున్నాను. అవును, ఇది నా హంక్ ఆల్బమ్ కి కావాలి. సూపర్ గా ఉంది బేబీ. ఎవరికి సమస్య రాకూడదు. పదండి. ఇళ్ళలోంచి బయటకు రండి. త్వరగా వాళ్ళందరినీ బయటికి తీసుకురండి. వెళ్ళండి త్వరగా. అందరూ త్వరగా బయటికి రండి. బయటికి రండి. బయటికి వచ్చేయండి. బయటికి వచ్చేయండి. త్వరగా వెళ్ళు.
ఏం చూసారో చెప్పండి. అది చూడడానికి చాలా కసిగా ఉన్నట్టుంది. నేను బీచ్ లో ఉన్నప్పుడు సడన్ గా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వైట్ షార్క్ వచ్చింది, అలాగే మీదకు దూకింది. మీరు మళ్ళీ నీళ్ళలోకి వెళ్తారా? మీరు ఎగతాళి చేస్తున్నారా? నేను స్నానం కూడా చేయలేకపోయాను అక్కడ. ఎలాగైతేనే మనం అనుకున్నది సాధించాం. మంచి పని చేశారు. థ్యాంక్ గాడ్, మీకేం కాలేదుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడుందో చెప్పు. తను ఇప్పుడే టెక్స్ట్ చేసింది. తను కోవ్ కి వెళ్ళింది. కోకా? అవును, తను బ్రాఫ్ తో వెళ్ళింది. రాఫ్ తో పాట? అవును. వాడి బోట్లోనా? డూడ్, ఈ సమయంలో వెళ్ళారు? నువ్వు వెళ్ళు, కానీ జాగ్రత్త. పదండి. అంటే ఎక్కడికి వెళ్దాం చెప్పు. నా లవర్ ని తీసుకురావడానికి. ఓకే, లెట్స్ గో. చూసుకో, జాగ్రత్త. ఈ జెర్సీ షోర్ లో షార్క్ అటాక్ జరిగింది. ఇక్కడ చాలా మంది చనిపోయారు కూడా. సగం మందికి గాయాలయ్యాయి. అది కూడా 4th జూలై రోజున. డాన్ హూక్ నుండి బీచ్ హెవెన్ వరకు అటువైపు వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చారు. చేసి ఎవరు సముద్రంలోకి వెళ్ళొద్దు. ఆల్ రైట్, వీలైనంత వరకు చాలా వెపన్స్ తీసుకెళ్ళాలి. మీ నాన్నకి తెలిస్తే మన పని అయిపోయినట్టే. ఈసారికి ఆయన ఏం చెప్పరు, వాటి సంగతి మనం తేల్చేయాలి. మన కథ ముగించకుండా ఉంటే చాలు. ఆల్ రైట్, మనం వెళ్దాం. ఇప్పుడు మనం రెడీ అయినట్టేనా? ఇంకా ఒకటి బాకీ ఉంది. ఇప్పుడు వెళ్దాం. ఏయ్, నువ్వేం దిగులు పడకు బ్రో, తను ఖచ్చితంగా వస్తుంది. కమా, వాటిని ముక్కలు చేయకుండా తిరిగి రాకూడదు. పోలీసుల బోట్ని వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళడం చాలా తప్పు, తెలుసా? నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు అర్థమైంది. త్వరగా బయలుదేరాలి. ఓ కాదు కదా, వర్క్ షిప్పరే కదా. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, యాంకర్ ఇక్కడ వేద్దామా? ఓకే, చేద్దాం. హాయ్. హాయ్. చియర్స్. హే, ఇక్కడ ఉండే గర్ల్స్ నీకు అందరూ తెలుసు కదా? తెలుసు, కానీ నేను ఎవరితోనూ మాట్లాడను. ఇక్కడ అన్నీ అంతే. బెస్ట్ ఫుడ్, బెస్ట్ డ్రింక్స్ అన్నీ బెస్ట్గానే ఉంటాయి. నా వల్ల కాదు. నీ వల్ల అవుతుంది. కొంచెం ట్యాన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంతసార్లు వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నా. అది నేను చూసుకుంటాను. లేదు, నన్ను నేను మేనేజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. టీసీ వల్లే కదా నువ్వు ఇలా ఉన్నావు. ఇలా చూడు, నేను చేసినట్టు వాడు ఏం చేయలేడు. నువ్వు సంవత్సరం మొత్తం కొత్త షూ వేసుకోవాలనుకుంటున్నావా? అది నా వల్ల అవుతుంది. కొత్త బట్టలు కావాలా? డన్. నువ్వు కన్ను కొడితే చాలు, అన్నీ వస్తాయి. కానీ టీసీ ఒక చిన్న పిన్ కూడా కొనివ్వడు, తెలుసా? నువ్వెందుకని ఎప్పుడు చూసినా మెటీరియల్ లిస్ట్ గానే మాట్లాడుతున్నావు? ఎందుకంటే నా దగ్గర అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఏయ్, నువ్వు సన్బాత్కి నాతో పాటు జాయిన్ అవుతావా? దానికి డ్రెస్ అక్కర్లేదు. నేను అది చేయలేను. ఏయ్, వెనక చూడు, అక్కడ. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏయ్ ఫినాలపి, మన మధ్య చిన్న గొడవే కదా, అంతలో దాని దగ్గరికి వెళ్ళిపోవాలా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడ అలా ఎవరు లేరే. తను నా గురించే చెప్తున్నాడు. నువ్వెందుకని సండేకి మనతో పాటు తన్ని పిలవలేదు? డ్రెస్ వేసుకోకూడదని చెప్పావు కదా, అలాగే కదా నాతో కూడా చెప్పావు. లేదు, నీతో చిన్న తమాష్ కొట్టాను అంతే. అయితే ఏమైంది? ఇక మీదట నువ్వు నాతో అలా నేను మాట్లాడవా? బాక్సింగ్ క్లాస్ కి వెళ్ళేది ఇప్పుడు యూజ్ చేయాలనుకుంటున్నాను. విన్నావా? తను నిన్ను చంపేస్తుందంట. కాదు, నేను నీతోనే మాట్లాడుతున్నాను బ్రాంక్ఫోర్డ్. ఏంటి వెనక
చూడు చాలా షార్ట్స్ వస్తున్నాయి. నేను వీటికి భయపడతాను అనుకుంటున్నావా? ఓ మై గాడ్, ముందు యాంకర్ బయటికి తీసి బోట్ స్టార్ట్ చేయండి. తొందరగా వెళ్ళాలి. స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందరూ బోట్ సెంటర్ కి వచ్చేయండి. స్టార్ట్ అవడం లేదు. నువ్వేం చేస్తున్నావు అడుగుతున్నాను. నేను నా స్టెప్ ఫాదర్ కి ఫోన్ చేస్తున్నాను. అయ్యో సిగ్నల్ లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? షార్ట్స్ నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేనేం చేస్తాను చూడు. ఇది స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ చెయ్యి. నేనేం చేయను. మరైతే హ్యాంగర్ నేను కొత్తది తీసుకుంటాను. ఇలా చూడు బాస్ ఎక్కడ? నేను వెంటనే కాల్ చేయాలి. అన్ని క్యాబిన్లోనే ఉన్నాయి. వెళ్ళి చెక్ చేయి. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి. ఏమిటది? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. నా కాలు ఇరుక్కుపోయింది. నా పేరు బాగా ఇరుక్కుపోయింది. ఎవరు ఇక్కడ ఉండకండి. త్వరగా బయటికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. బయటికి వెళ్ళండి. నిలబడకండి. వెళ్ళండి. వెళ్ళిపోండి. వెళ్ళండి. అందరూ పారిపోండి. వాటిని షూట్ చేయండి. ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. ఓ మై గాడ్, అటు చూసారా? మై గాడ్, అది మునిగిపోతుంది. పోలీ త్వరగా దాని దగ్గరికి వెళ్ళాలి. ఓకే వెళ్తాను. మీరు లిమిట్ గా డ్రిల్లింగ్ చేస్తారని చెప్పడం వల్లే మీకు ఆ పెర్మిషన్ ఇప్పించాను. நான் எல்லா விஷயத்தையும் சரியா தான் செஞ்சேன். தேவையில்லாம ஏன் மேல பழி போடாதீங்க ப்ளீஸ். మీ ఇద్దరికి ఓ విషయం తెలుసా? சொல்லு, தெரிஞ்சுக்கிறோம். ఇది ఒక ఆర్డినెంట్ 1916 లో ఉన్న బుక్ లో ఉంది. బోర్డ్ వాక్ దగ్గర ఎటువంటి అండర్ వాటర్ కన్స్ట్రక్షన్ చేసినా అది లోకల్ సీ లైఫ్ ని బాధిస్తుందని, అందువల్ల సీ లెవెల్ కింద ఎటువంటి డ్రిల్లింగ్ చేయకూడదని ఇందులో వివరంగా రాశారు. ఇది మీకు బాగా తెలుసు కదా ఫెడరిక్? ஏய், உங்களுக்காக நான் ரிஸ்க் எடுத்திருக்கேன். நீங்க எல்லாரும் ஜாலியா என்ஜாய் பண்றதுக்கு. లేదు మీరు ఫ్యాక్టరీకి పర్మిషన్ కోసం డబ్బు ఇచ్చారు. ఒక్క నిమిషం. ఏం జరుగుతుందో తెలుసు, మనుషులు చనిపోతున్నారని కూడా తెలుసు. డ్రిల్లింగ్ ఆపకుండా అలా చేస్తూనే ఉన్నారు ఫ్యాక్టరీక్. నేను చెప్పేది నమ్ము. నేను ఈయనకి హెచ్చరిక కూడా చేశాను. లేదు లేదు లేదు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇకపై నేను అంతా చూసుకుంటాను. ஏய், ஒரு நிமிஷம். ஒரு கை கொடுக்கிறது இன்னொரு கைக்கு தெரியக்கூடாதுன்னு நீ தானே சொன்ன? ఇందులో నేను చాలా క్లియర్ గా ఉన్నాను. షో టైం. తీసుకోండి. మనం త్వరగా వెళ్ళాలి. మన యార్డ్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి. అక్కడ ఒకటి ఉంది. అదిగో అటు చూడు. నేను షూట్ చేశాను. అవి చాలా ఉన్నాయి. త్వరగా షూట్ చేయండి. నాకు
షాక్స్ అసలు నచ్చవు. ఇప్పుడు ఇది నా ఛాన్స్. నీ వెనక చూడు. మిమ్మల్ని మేము వదిలి పెట్టాం. దాన్ని తనడం వల్ల నా షూకి బెజ్జం పడింది. వదిలి పెట్టకూడదు. పోలీ, ఆ యార్డ్ దగ్గరికి వెళ్ళు. చాలా లుకీ, లుకీ ఎక్కడుంది? ఎనకొండి తెలియం. లుకీ, త్వరగా రండి, టైం అవుతుంది. త్వరగా రండి, లేట్ అయింది. థ్యాంక్ యూ. కాపాడండి, ఎవరైనా కాపాడండి. లుకీ, ఈసీ, ఎక్కడున్నావు? నేను ఇక్కడ కిందే ఉన్నాను. నన్ను కాపాడు. ఈసీ, ఓ మై గాడ్, నా కాలు ఇరుక్కుపోయింది. నేను తీయలేకపోతున్నాను. భయపడద్దు, నేనున్నాను. అలాగే ఉండు. ఈసీ, ప్రజలందరూ ఇప్పుడు బయట పారిపోతున్నారు. Oh my god! Oh my god! నువ్వు నా కోసమే వచ్చావా? లేదు, హాట్ అయిన అమ్మాయి కోసం. ఇప్పుడు ఈ బోట్లో నేనే హాట్ అయిన అమ్మాయినా? I love Neclina, Angelina, Santa Marina. I love you too. ఈయన కేసు మిస్ శాంటీనా మొరటి. పద వెళ్దాం. ఓకే. పద. యా. దా. నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తా. నువ్వేమంటావు? ఇది మనకి సాధ్యమవుతుందా? నేను నీ వెనకాలే వస్తాను. నోకి, త్వరగా రండి, పైకి రండి. మీకేం కాలేదుగా? ఆల్రైట్, అందరూ వచ్చేసారు కదా, మనం బయలుదేరదాం. నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఎవరైనా కాపాడండి. ఒక నిమిషం, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. ఒక నిమిషం ఆగండి. మనం ఇలా తనని వదిలేసి వెళ్ళడం తప్పు. నువ్వు నిజమే చెప్తున్నావా? అదే మనకి వాళ్ళకి ఉన్న తేడా. నేను చూసుకుంటాను. ఒక నిమిషం ఆగండి.
Come on. నాకేం కాలేదు. త్వరగా నీకేం కాలేదు. మరియు మేము షాక్స్ స్పాట్ చేసాం. అన్ని యూనిట్స్ అలర్ట్ గా ఉండండి. వీటిని కూడా మనం వదిలేయకూడదు. వేట ప్రారంభిద్దాం. మనం అన్ని షూట్ చేసి పారేద్దాం. రెడీగా ఉన్నాం. పోలీ బోట్ ని స్లో చేయి. పెట్టకూడదు. రెడీ. నాకు గన్ వాడడం రాదు. ఇది కూడా వాటర్ గన్ లాంటిదే. కాస్త ప్రెషర్ ఇవ్వాలి అంతే. ఓకే రెడీ నా రెడీ. ఆగు నిన్ను. Come on guys. దొరికినట్టు షూట్ చేయండి. అది అక్కడ ఉంది. రండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అందరూ వేగంగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళండి. టోమీ దీన్ని పట్టుకో. అమ్మని కాల్ చూపెట్టండి. అది అక్కడ ఉంది. అక్కడ చూడు. త్వరగా షూట్ చేయండి. నిన్ను అమ్మని కాల్ చూపెట్టండి. కమాన్ ఈత కొట్టు. త్వరగా రా. త్వరగా ఎవరైనా హెల్ప్ చేయండి. వేగంగా స్విమ్ చేయి. అక్కడ చూడండి అది వస్తుంది. రా. Guys, bullets అయిపోయాయి. ఇందులో ఉన్న బుల్లెట్స్ కూడా అయిపోయాయి. పోలీ నీ దగ్గర బుల్లెట్స్ అయిపోయాయి. ఇదే మన లాస్ట్ ఛాన్స్. హ్యాపీగా స్మైల్ చేసుకో స్టూపిడ్ ఫిష్. చెయ్యవు. పట్టుకోండి. ఇంకేం కాదు. రండి, పైకి రండి. డాడ్, చేయి డాడ్. జాగ్రత్త. డాడ్. థ్యాంక్స్ డాడ్. మంచి పని చేసి. గ్రేట్. వెరీ గుడ్. ముందు ఆ డ్రిల్ని ఆపేయాలి. అవును త్వరగా వెళ్ళు. మీరంతా ఓకే కదా? ఎవరికి గాయాలు కాలేదు కదా? ఎవరికి ఏం కాలేదు కదా? తను ఎందుకని అక్కడికి వెళ్తున్నాడు? సాధించామే. నేను తన దగ్గరికి వెళ్తాను. ఒక విధంగా ఇక్కడ
షార్క్స్ దాడులు ఆగిపోయాయి. ఇప్పుడు డ్రిల్ కూడా డీయాక్టివేట్ అయ్యింది. అందుకని ఇక్కడెక్కడ ఆ షార్క్స్ ఆనవాళ్ళు కనిపించడం లేదు. రాబో రోజుల్లో కూడా ఈ చోటు సేఫ్టీగా ఉంటుందా? ప్రజలు ఇక్కడ సంతోషంగా ఉంటారా? భద్రత పెంచుతారో లేదో చూద్దాం. మీకు వార్తలు అందిస్తోంది తీసే హైట్స్ నుండి ఇప్పుడు నేను. My intuition's calling, but boy, I think you're falling. I'm predicting that it's gonna be tonight. Oh, to touch me, you're so right. Under the moonlight, I predict this party's never gonna end. No. Right here, right now, come on and touch me. Come on and hold me. I need your loving, baby. Touch me right now. Right here, right now. My body's waiting and I'm anticipating. Oh, my body's craving you tonight, boy. I had a premonition, gave you my permission to touch me anywhere you wanted to tonight, boy.